ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ టెంపుల్ టూరిజం చేయాలన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుందని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. అలాంటి మహత్తరమైన కార్యక్రమాలు జరిగినప్పుడు ఏమైనా చిన్న చిన్న తప్పులు సరే పెద్ద మనసుతానికి ప్రజలందరూ కూడా కోరుకోవాలా. అయితే మా వంతు కూడా మేము ప్రభుత్వానికి మా నాయకులకి మేము రికమెండేషన్ చేస్తున్నాం. ఒకటి ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అతి త్వరలో, ఎందుకంటే పుట్టిన 2-3 నెలల్లో ఇది పూర్తి చేయమన్నాం. అలాగే ప్రసాదం స్కీమ్లో కనీసం ఈ వచ్చే బడ్జెట్లోనే సరే మనం ఆ కార్యక్రమాలు చేసుకుంటే అది కూడా ముందుకు వెళ్తుందని తెలుసుకుంటున్నాం. అదేవిధంగా నా తాలూకా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఈ అరసవిల్ ప్రాంతం ఏదైతే వేదాలతో కూడుకున్న ప్రాంతం కనుక ఇక్కడ ఒక వేద పాఠశాల ప్రవేశపెట్టి దీనికి అనుగుణంగా ఒక వేద పాఠశాల, ఒక హై స్కూలు పెడితే అక్కడికి వచ్చే పిల్లలందరూ కూడా ఆధ్యాత్మిక భావన పొందుతుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు ఒక హిందూ భావజాలంతోనే ఒక అసెట్గా భారతదేశానికి అందించుకోగలమని సందర్భంగా. ఎందుకంటే ఎన్నో దేవాలయాల భూములు ఈ శ్రీకాకుళం పరిధిలో ఉన్నాయి, ఈ అరసవిల్ పరిధిలో కూడా ఉంది. ఆ పరిధిలో తీసుకుని ఏదో ఒక దగ్గర వచ్చామో ఈ 2 కార్యక్రమాలు చేస్తే అది ప్రజలకు ఉపయోగపడుతుందని చేస్తున్నాం. అలాగే అక్కడ ఈ డెవలప్మెంట్లోనే హోటల్ కూడా కట్టారు, బడ్జెట్ హోటల్ అని అరసవిల్. అది కూడా ఎంతో కొంత వచ్చే వాళ్ళకి యాత్రికులకి సౌకర్యంగా ఉంటుంది. ఇంకా కూడా డెవలప్ చేయడానికి చూస్తున్నారని ఇవన్నీ కూడా ఒక మాస్టర్ ప్లాన్ విజనరీతో అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ, రామ్మోహన్ రెడ్డి గారు కానీ, లోకల్ ఎమ్మెల్యే గారు కానీ, శంకర్ గారు కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా కోఆర్డినేషన్ చేస్తూ ముందుకెళ్తున్నారు. వాళ్ళకి చేదోడు వాళ్ళుగా ప్రజలందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళకి అందుకోవాలని మేము కోరుతున్నాం. ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి జరుగుతుందో ఈ యాత్రలో భాగంగా మొట్టమొదటిగా మాత్రం ఏదైతే శ్రీకాకుళం స్వామివారి ఆలయాన్ని అభివృద్ధితో పాటు అదేవిధంగా శ్రీకాకుళంలో మరికొన్ని ఆలయాలు ఏమిటంటే వాళ్ళన్నింటినీ గుర్తిస్తున్నారు. ఏదైతే